హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ కిచెన్స్. ఈరోజు నేను మీకు పన్నీర్ కార్న్ మోమోస్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చేసి చూపించబోతున్నాను. ముందుగా ఒక బౌల్లోకి 1 కప్ మైదా తీసుకోవాలి. ఇందులోకి కొంచెం సాల్ట్, కొంచెం ఆయిల్ వేసి కలుపుకోవాలి. వాటర్ పోసి ఒక 10 మినిట్స్ మీకు సాధ్యమైనంత వరకు కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిని ఒక 10 మినిట్స్ వదిలేయాలి. ఇప్పుడు మోమోస్లోని స్టఫింగ్ కోసం 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక 1 టేబుల్ స్పూన్ వెల్లుల్లి తరుగు, 1 టేబుల్ స్పూన్ పచ్చిమిర్చి తరుగు వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 కప్పు ఆనియన్స్, 1/2 కప్పు క్యారెట్ తురుము వేసి కొంచెం సాల్ట్ వేసి ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు మనం ముందుగా తురుముకున్న పన్నీరు 1 కప్పు వేసి ఒక 2 బాయిల్ చేసుకున్న స్వీట్ కార్న్ 1 కప్ వేసి ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి, 1 టేబుల్ స్పూన్ సోయా సాస్, 1 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసి కొంచెం కొత్తిమీర వేసి ఫ్రై చేసుకోవాలి. కారం మాత్రం వేయకండి. కారం వేయటం వల్ల మోమోస్ అనే టేస్ట్ సరిగ్గా ఉండదు. ఈ మిశ్రమాన్ని ఒక బౌల్లోకి తీసుకుని చల్లారనివ్వండి. ఇప్పుడు మోమోస్ చట్నీ కోసం బాండీ పెట్టి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి. ఇప్పుడు 1 కప్పు టమాటాలు, 5-6 వెల్లుల్లి రెబ్బలు, 4 ఎండుమిరపకాయలు వేసి ఫ్రై చేసుకోవాలి. టమాటాలని వాటర్ అంతా పోయి టమాటాలు సాఫ్ట్గా అయిన తర్వాత ఒక మిక్సర్ జార్లోకి తీసుకుని కొంచెం సాల్ట్ వేసి గ్రైండ్ చేసుకోవాలి. హీట్ పోయిన తర్వాతే గ్రైండ్ చేసుకోండి. ఇప్పుడు మోమోస్ కోసం మనం ముందుగా కలిపి పెట్టుకున్న పిండిని డివైడ్ చేసుకుని చిన్న చిన్న చపాతీలాగా ఒత్తుకోవాలి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా చల్లారిన కార్న్ మిశ్రమాన్ని 1 టేబుల్ స్పూన్ పెట్టి నేను ఇలా చూపిస్తున్న విధంగా మోమోస్ని ప్రిపేర్ చేసుకోవాలి. మీకు కనుక మోమోస్ షేప్ అనేది రాకపోతే ఇలా చపాతీలోకి 1 టేబుల్ స్పూన్ కార్న్ మిశ్రమాన్ని పెట్టి ఇలాగైనా ఫోల్డ్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన షేప్లోకి ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇలా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఆవిరి మీద ఒక 10 మినిట్స్ ఉడకనిచ్చుకోవాలి. ఇప్పుడు ఆవిరి కోసం ఇడ్లీ పాత్రలోకి వాటర్ హీట్ చేసుకుని ప్లేట్స్కి కొంచెం ఆయిల్ అప్లై చేసుకో. ఇలా ఆయిల్ రాయటం వలన మోమోస్ అనేవి ప్లేట్స్కి అంటుకోకుండా ఉంటాయి. ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మోమోస్ని ఇలా ప్లేట్లోకి పెట్టుకుని ఒక 10 మినిట్స్ ఆవిరి మీద ఉడకనిచ్చుకోవాలి. మంటని మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే మోమోస్ రెడీ. ఎంతో ఈజీగా టేస్టీగా ఉండే స్వీట్ కార్న్ పన్నీర్ మోమోస్ రెడీ. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ బాక్స్లోకి కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.